మీ ఇంట్లో పడేసే కార్డ్‌బోర్డ్ తోటి ఉచితంగా శక్తివంతమైన ఎరువు తయారు చేయొచ్చని మీకు తెలుసా? 45 రోజుల్లో మీ మొక్కలు వేగంగా పెరిగే న్యాచురల్ ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్గా ఉండే ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. అది కార్డ్బోర్డ్ వేస్ట్ తోటి తయారయ్యే ఫెర్టిలైజర్ అనమాట. అయితే ఆల్రెడీ నేను ఈ కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్ గురించి అదే ఒక వీడియో చేసినుంటి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిందంటే 45 డేస్కు బిఫోర్ది చేసిన అనమాట. 45 డేస్ తర్వాత అది ఎట్లా మారింది అనే విషయాలు మీకు పూర్తిగా వివరించడం కోసం ఈ వీడియోతోటి ముందుకు వచ్చిన. చూడండి, ఆ కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్ అవి ఉపయోగిస్తే పూలు ఇంత అందంగా వస్తాయి, మన ఇంటిని ఇంత అందంగా మార్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఫెర్టిలైజర్ మనం మన ఇంట్లో తయారు చేసుకోవాలి. ఇంత మంచి పూలు వచ్చేటి, పూలే కాదు ఆకుకూరలు అన్నిటికీ చాలా మంచిది. ఆకుకూరలు గిన్నె చూడండి, కరివేపాకు గిన్నె ఎంత బాగా వచ్చిందో. అసలు ఇంత బాగా రావడానికి కారణం నేను ఇచ్చిన కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్ అనమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఈ కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్ తయారు చేయండి, మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. 45 డేస్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనే విషయము చూపించడానికని వీడియోతోటి మేము ముందుకు వచ్చిన. అసలు 45 డేస్కు బిఫోర్ ఏమేం చేసిండో గినంగా చెప్తా. అసలు మీకు కావాల్సినవి కార్డ్బోర్డ్ ముక్కలు, కిచెన్ వేస్ట్, నీరు, ఒక బకెట్ లేదా ఒక డ్రమ్ము. నేనైతే కొన్ని మొక్కలకని కొంచెమే వేసినుంటి, కొంచెం మట్టి, ఇవన్నీ ఉపయోగించి మంచి ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు అనమాట. మీరు గినంగా చాలా ఈజీగా కార్డ్బోర్డ్లో చాలా ఉంటాయి, ప్రతి దానికి వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటికీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి లోపలివి తీసేసుకుంటాం కదా మనము బుక్ చేసిన వస్తువులు, కానీ బయట అట్టముక్కలు ఉంటాయి కదా, అవి మనం చెత్తలో వేస్తుంటాం. ఇప్పటి నుంచి అలా చెత్తలో వేయకండి. మీకు కావాల్సిన ఫెర్టిలైజర్, మీ మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్ తయారు చేసుకోండి. కొంచెం శ్రమ పెడితే చాలు, ఫ్రీగా తయారైపోతూ ఉంటుంది అనమాట. ఇంత మంచిగా పుదీనా కానీ, కరివేపాకు కానీ, ఇంకా ఆకుకూరలు, పూల మొక్కలు అన్నిటినీ మంచిగా మార్చేస్తూ మీ గార్డెన్ చాలా అందంగా మార్చేస్తూ ఉంటుంది అనమాట. అయితే అలా తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చూపించిన, అంటే షార్ట్లో చూపిస్తా. ఇట్లా కార్డ్బోర్డ్ తీసుకోవాలి, దీంట్లో ఏది ప్లాస్టిక్ ఏది ఉండొద్దు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒకసారి ప్రాసెస్ మళ్ళీ తిరిగి చూపిస్తున్నా షార్ట్గా. ఇగో అదన్నీ ముక్కలు వేసేసుకున్న, కూరగాయ మీ ఇంట్లో ఉండే కూరగాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మట్టి వేసేసుకోవాలి. మట్టి వేసేసుకుంటే మంచి కుళ్ళుతూ ఉంటుంది అనమాట. వాటిని నీళ్ళతోటి, ఇంకా చెప్పాలంటే బెల్లం నీళ్ళు మంచి పోసినాం అనుకో, అంటే ఎక్కువ కాదు, తడి అంటే లోపలికి తడి పోయేటట్టు బెల్లం నీళ్ళు కానీ పోస్తే మంచి కంపోస్ట్ ఎరువు తయారైపోతుంది అనమాట. ఇది మొక్కలకు చాలా బలము. తప్పకుండా మీ ఇంట్లో తయారు చేయండి. ఇక మట్టి లేయర్కి మట్టి వేసేసుకోవాలి. అయితే ఇలా చేస్తూ ఉండాలి. కార్డ్బోర్డు, కిచెన్ వేస్ట్, మట్టి మళ్ళీ లేయర్ వేయాలి. కొంచెం నీరు పోసి తడి ఉంచాలి అంతే, నీరు ఎక్కువగా పోయొద్దు. ఇప్పుడు ముఖ్యమైన భాగం 45 డేస్లలో ఇగో ఏమవుతుంది అనే విషయాలు నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇది 45 డేస్కు బిఫోర్ చేయాలన్నమాట. ఇక ఇట్లా పైన తడి ఆరకుండా ఒక గడ్డి పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక 45 డేస్ అయిన తర్వాత ఏమవుతుంది అనే విషయాలు కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక చూడండి, అసలు ఇక 45 డేస్ అయిపోయింది. ఇక చూపిస్తా. అసలు అంటే ఆ మధ్యలో తీస్తున్నా, కొన్ని వాటర్ వేస్తున్నా అనమాట. అసలు ఏమైంది అనే విషయాలు క్లియర్గా చూపిస్తా. అసలు డీకంపోస్ట్ అయ్యిందా, ఏ రకంగా అయింది, మొత్తం అన్నీ కుళ్ళిపోయినాయా, మంచి ఎరువు అయిందా. అసలు అది చూడండి, నేను బకెట్ దాన్ని నిండా వేసిన, ఇంకా కొంచెం వచ్చింది. అంటే మనం వేసినంత ఫెర్టిలైజర్ రాదు, అండ్ ఎందుకంటే కుంగి కొంచెమే అయిపోతుంటుంది అనమాట. ఇక ఇంత వచ్చేసింది. చూడండి, అసలు ఫెర్టిలైజర్ మొత్తం మట్టిలాగా మారిపోయింది. మొత్తం డీకంపోస్ట్ అనమాట. ఇది చాలా మంచిది అనమాట. మైక్రో ఆర్గానిజము పని మొదలు పెడుతుంది. ఇక అయితే ఇది పూర్తిగా డీకంపోస్ట్ అయ్యి బ్లాక్ కలర్లోకి మారుతుంది. నేను అన్ని కూరగాయలు వేసిన కాబట్టి కొంచెం బ్లాక్, కొంచెం రెడ్ కలర్లోకి మారిందనమాట. మీకు ఒక రిచ్ కంపోస్ట్ లాంటి ఫెర్టిలైజర్ రెడీ అయిపోతుంది. ఈ ఫెర్టిలైజర్ని ఎలా వాడాలి అనే విషయాలు కనుక చాలామందికి డౌట్లు ఉంటుంది. ఇది మొక్కల చుట్టూ వేయాలి. ఇక ఇదంతా వచ్చేసింది. ఇది చాలా బలం. ఇది లూజ్గా ఉంటుంది. ఇది చాలా విలువైన మట్టి అనమాట. ఇది ఇంకా స్టోర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఇగో
ఇంత వేస్తే చాలు, మొక్కల చుట్టూ వేయాలి. పూల మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక వెజిటేబుల్స్ ప్లాంట్స్ గినంగా మంచిగా పనిచేస్తుంది. వీటిని మంచి బూస్ట్ చేస్తారనమాట. నేలలో ఆర్గానిజం మ్యాటర్ పెరుగుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, మొక్కలు హెల్దీగా పెరుగుతాయి రూపాయి ఖర్చు లేకుండా. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్ ఉపయోగించి తయారు చేసి మొక్కలకు ఇవ్వండి. మీరు మీ మొక్కలు చాలా హెల్దీగా పెరగాలనుకుంటే తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉండండి. కొంచెం టైం ఒకటి కేటాయిస్తే సరిపోతుంది. మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ చాలానే ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ ఫెర్టిలైజర్ అనమాట. చాలా ఈజీగా. మీకు ఇంకా ఇలాంటి ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి. నా లోగో పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తప్పకుండా చూడండి. ఇగో ఇంత వేసుకుంటే సరిపోతుంది. మల్లెపూలు గినంగా సూపర్గా వస్తాయి. పూల మొక్కలకే కాదు, ప్రతి మొక్కలకు చాలా మంచిది అనమాట. చాలా సింపుల్ కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్ మీ గార్డెన్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలో రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.